మహానటి సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెను తలుచుకోగానే తెలుగుతనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతోమంది నటీమణులకు స్ఫూర్తిగా నిలిచిన అభిమాన తార సావిత్రి గారు. నాటకాల నుండి సినిమాల వైపు అడుగులు వేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిన సావిత్రి గారు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. నటనలో సావిత్రి గారు ఏమాత్రం తగ్గేవారు కాదు. ఏ పాత్ర అయినా సరే ఈజీగా చేసేవారు. అయితే ఒక పాత్ర ఆమెను కాదని సావిత్రికి వెళ్ళింది. అదే మిస్సమ్మ సినిమాలోని పాత్ర. ఆ సినిమాలో భానుమతి గారిని ఊహించుకునే కథ రాశారు. కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేశారు. కానీ భానుమతి గారు నేను చేయను అనడంతో ఆ పాత్ర సావిత్రి గారికి వెళ్ళింది. ఆ సినిమా తర్వాత సావిత్రి గారి ఇమేజ్ మారిపోయింది. సావిత్రి గారిది ఎడమ చేతి వాటం కాగా ఆమె రాయడం, సంతకాలు చేయడం ఎడమ చేతితోనే చేసేవారు. అంతేకాకుండా కారుని చాలా స్పీడ్గా నడిపేవారు. పని విషయంలో సావిత్రి గారు చాలా హార్డ్ వర్క్ చేసేవారట. నర్తనశాల షూటింగ్ సమయంలో సావిత్రి గారు 2 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు షూటింగ్లో పాల్గొనేవారట. షూటింగ్ తర్వాత రాత్రి డ్రైవర్ ఉన్నా కూడా సావిత్రి గారి కారుని స్పీడ్గా నడుపుకుంటూ వెళ్లేవారట. ఆమె కారు స్పీడ్ చూసి భయపడిపోయేవారట. చాలా వేగంగా ఆమె కారుని నడపటం చూసి కారులో ఆమె పక్కన కూర్చోవడానికి వణికిపోయేవారని దగ్గరుండి చూసేవారు చెప్పుకొచ్చారు. రాత్రి సమయంలో రోడ్డుపై ఎవరూ ఉండరని కారుని స్పీడ్గా నడుపుతున్నారని అడిగితే లేదు, అవకాశం ఉన్న ప్రతిసారి కారుని వేగంగానే నడుపుతానంటూ సావిత్రి గారు సమాధానం ఇచ్చేవారట. ఓ రోజు భరణి స్టూడియోలో సినిమా షూటింగ్ జరుగుతుండగా భరణి స్టూడియో నుండి సావిత్రి గారి ఇంటికి రావడానికి డ్రైవర్కి 40 నిమిషాలు పడితే సావిత్రి గారు కేవలం 20 నిమిషాల్లోనే ఇంటికి వెళ్ళిపోయేదట. ఇక ప్రముఖ రచయిత నర్సరాజు 10 మందిని వెంట పెట్టుకుని సినిమా నిర్మాణం జోలికి వెళ్లొద్దు అంటూ సావిత్రి గారిని హెచ్చరించారట. కానీ వినకుండా నిర్మాతగా చేసి చేతులు కాల్చుకున్నారు.